ఓట్లు మీరైతే సునీతమ్మనే గెలిపిస్తాం. మీకు 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి కాలేదని అంటున్నారు వేరే బయట వాళ్ళు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు 3 రోజులు నేను పోషమ్మ గుడికాడ నిరాదీక్ష కూర్చున్నా. కుకుడుపల్లి రామచంద్రరావు వచ్చిండు, రాఘవరెడ్డి అన్న వచ్చిండు, మేమంతా పని చేసినాం. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏం అభివృద్ధి చేయలే అంటున్నారు. కాంగ్రెస్ చేయలే, ఒక్క పని చేయలే. 2000 సంవత్సరం ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? మా కేసీఆరే 2000 పింఛన్ ఇస్తున్నాడు. మాట అంటే తప్పలేదు కేసీఆర్. 4000 ఇస్తున్నాడు. ఏదయ్యా కోడళ్ళకు 2000 ఇస్తున్నాడు. ఏది మన హరీష్ రావు అడిగిండు, ఇయ్యలేదు మాకు. ఏ పని కాలేదు నాయన, నేను చెప్తున్నా, ఒక్క పని కాలేదు బిడ్డ. కేసీఆర్ బ్రిడ్జిలు కట్టిండు, యాదగిరిగుట్ట చేసిండు, మల్లన్న గుడి చేసిండు, ఎన్నో చేసిండు. ఆయన బ్రిడ్జిలు వేసిండు. లాస్ట్ కేసీఆర్కే. కాన్స్టిట్యున్సీ నుంచి ఆబ్వియస్లీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మాగంటి గారు చేసిన సేవలు కానీ వాళ్ళు మంచి పనులే చేశారు. ఇప్పుడు మాగంటి సునీత గారు గెలుస్తారని నా అభిప్రాయం. ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ వ్యక్తే కదా, ఆయననే గెలుస్తామని అందరు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి నేను బీఆర్ఎస్ అభిమానిని, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. నేను బోరబండ ఎస్సీ ప్రెసిడెంట్. ధర్మ నా పేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. 1000కి 1000% బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేస్తుంది. ఓకే, రైట్ అన్న, మీరు అన్నది కరెక్ట్. బట్ కాకపోతే రూలింగ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ కదా, మేమే గెలిపించుకుంటాం, ఆటోమేటిక్ మేమే గెలుస్తామని వాళ్ళు శబ్దం చేసి మరీ చెప్తున్నారు. అది వాళ్ళ ధీమానండి. మా పార్టీ నుంచి తప్పకుండా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారు, మాగంటి సునీత గారే గెలుస్తారు. సింపతి ఒకటి అనేది వర్కౌట్ అవుతుంది. సింపతి ఒకటి ప్లస్ మాగంటి గారు చేసిన సేవలు. ఈ 2 yearsలో మీకు ఇక్కడ ఏం మంచి కాంగ్రెస్ వచ్చింది గవర్నమెంట్, 2 yearsలో మీకు ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏదేమైనా మాగంటి సునీత గారే గెలుస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మన ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? మాకు సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మ ఎందుకు గెలుస్తుంది? సునీతమ్మ ఎందుకంటే మాకు గోపినాథ్ సార్ ఉన్నాగా మాకు మంచి పనులు చేసుకుండు. ఏ రాత్రికైనా ఆఫీస్కి పోయినా కానీ మాకు లేడీస్ కన్నా కానీ ఆపదలు ఆదుకున్నాడు. కానీ వీళ్ళు మమ్మలను మొగోళ్ళను ఆడోళ్ళు అనకుండా మొగోళ్ళు అనకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మలను ఇంచుగిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ గంజాయిలను పంపించడం ఉంది కానీ వాళ్ళ ఆపడం లేదు. గంజాయిలను పోర్లు ప్రతి ఇవ్వాలి. ఈ గల్లీలో మొత్తం లైన్ కూర్చుంటారు. పోలీసులు వచ్చే వరకు పరారీ అవుతున్నారు. పోలీసులు వస్తుండ్రు, వాళ్ళను కనవరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రు, వీళ్ళు పరారీ అయిపోతుండ్రు. మా చేతిలో ఉంటుంది, అది మా చేతిలో ఉంటుంది. ఎవరు గెలిచేది ఎవరు గెలవంది ఓటు మాకుంది కాబట్టి మా చేతిలో ఉంటుంది. మేము పట్టినామంటే వదలం అంతే. మేము కంకణం కట్టే ఉన్నాం. ఎవరేం చేస్తారో చేసుకోవాలి. మేము భయపడే అవసరం మాకు లేదు. మాకు పని చేసే మంచి కావాలి, పని చేయని మంచి మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఇస్తున్నాడు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఏది ఏవి ఎవరికి ఇచ్చిండ్రు? ఇల్లు ఇచ్చినోనికి ఇల్లు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు. ఇల్లు లేని వాళ్ళం ఇన్ని ఉండం. ఇల్లు లేని వాళ్ళం కూలి పని. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎల్ని దింపిండు. బీఆర్ఎల్ వచ్చిన కానుంటే మాకు పనులు లేవు. ఏడ కూర్చున్నాం ఆడ కూర్చున్నాం. మా కడుపు తిప్పలకు మాకెంత బాధ ఉంటుంది. మీకు బాధ ఉండదా? మీకు డ్యూటీ లేకపోతే మీకు బాధ ఉండదా? మాకెంత బాధ ఉంటుంది. మేము ఖచ్చితంగా బతుకుతున్నాం. మాకెంత బాధ. ఎక్కడో దేశపోని ఓటాకు లేని ఊరు ఉప్పు లేని ఏ ఊరు అని చీక పనులు చేపిస్తున్నాడు. మేము ఇక్కడ ఉన్నాం, ఎన్నో కూర్చున్నాం, మాకు పనులు లేకుండా ఖాళీగా ఉండం. ఎందుకు తీసుకురావాలి బీఆర్ఎల్ను? బీఆర్ఎల్ ఈ హైదరాబాద్లో ఉండొద్దు. బీఆర్ఎల్ మా సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మనే గెలుస్తుంది. మేము గెలిపిస్తాం కూడా పక్క. మాకు సునీతమ్మనే ఇస్తాం.